తాట తీస్తా ఒక్కొక్కడికి అని చెప్పి నటసింహ నందమూరి బాలకృష్ణ ఒక్కొక్కడికి కూడా తాట తీసి కూర్చోబెడతాను అని చెప్పి చాలా మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధర ఇద్దరూ కలిసి కూడా నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన శంకుస్థాపన చేయడం, ముఖ్యంగా రీసెంట్గా నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ బాలయ్య అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బాలయ్యకి ఒక సత్కారం చేయడం జరిగింది. అక్కడ ఆయన ప్రసంగిస్తూ ముఖ్యంగా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా తను నియోజకవర్గంలో ఉండడం లేదని చెప్పి చాలామంది కూడా ఆరోపిస్తున్నారు అని చెప్పి బాలయ్య గారు మాట్లాడడం జరిగింది. దానికి తగ్గగా సమాధానం వెంటనే కూడా నేను నియోజకవర్గంలో లేను అని చెప్తున్నారు కదా, మరి గత 10 నెలల్లో 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అనేవి చేసి చూపించాను, మరి దీన్నేమంటారని చెప్పి చాలా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి నాయకులకి నేను చెప్పేది ఒకటే, మా టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే ఖచ్చితంగా ఊరుకోను, తాట తీసి కూర్చోబెడతానని చెప్పి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బాలయ్య ఒక మాస్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. టీడీపీ అనేది పారదర్శకతకు పెద్దపీట, ముఖ్యంగా అమరావతి రాజధాని అనేది ఈ 4 ఏళ్లలో పూర్తి చేసి రాష్ట్ర ప్రజల ముందు కూర్చోబెడతాము, ఖచ్చితంగా హిందూపురాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే అభివృద్ధి పనులకి అడ్డం పడుతున్నారో వాళ్ళందరినీ కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి నందమూరి బాలకృష్ణ చాలా గట్టి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మాస్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. చాలా వరకు కూడా బాలయ్య గారు ఏదైతే నియోజకవర్గంలో కొంత అందుబాటులో ఉండకపోవడం, ఆయన సినిమాల్లో బిజీగా ఉండడం, ఇటువైపు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా టీడీపీ కార్యకర్తల మీద వరుసగా దాడులు చేయడం, ముఖ్యంగా టీడీపీ నాయకులు ఇబ్బంది పెట్టడం ఏదైతే జరుగుతుందో వాటిని ఖచ్చితంగా ఊరుకోను, ఎంతటి వరకైనా వెళ్తానని చెప్పి బాలయ్య వైఎస్ఆర్సీపీ నాయకులకి శ్రేణులకి భారీగా ఒక వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఖచ్చితంగా బాలయ్య అని అంటేనే ఒక మాస్. మరి అటువంటి బాలయ్య ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో వరుసగా 4వసారి గెలవడం జరిగింది. ఆయన ముఖ్యంగా చూసుకుంటే హిందూపురం నియోజకవర్గం అనేది ఆయన వన్ సైడ్గా గెలవడానికి ఆయన పని విధానం, ఆయన మాట విధానం, ఆయన ఏదైనా హామీ ఇచ్చాడంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారనే నమ్మకంతోనే హిందూపురం ప్రజలు ప్రతిసారి కూడా ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించడం జరుగుతుంది. మరి అటువంటి నియోజకవర్గంలో కూడా టీడీపీకి ఎదురొచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ నాయకులు కానీ ముఖ్యంగా కొన్ని కుళ్ళు కుతంత్రాలతో కూడిన పన్నాగాలు ఏవైతే పన్నుతున్నారో అవన్నీ కూడా బాలయ్య దృష్టికి వెళ్ళడం, ఆయన వాటిని వ్యతిరేకించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా చాలా మాస్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది.